హలో అందరికీ. ఈరోజు నేను ఇండియాకి ప్యాకింగ్ చేసేస్తున్నాను అనమాట. ఫస్ట్ బ్యాగ్ అయితే ఫస్ట్ ఫిల్ చేద్దాము. సో ఫస్ట్ బ్యాగ్లో వచ్చేసి నేను చాక్లెట్ కొన్ని తీసుకున్నాను. కిట్కాట్ చాక్లెట్స్ ఫ్రెండ్స్కి వాళ్ళకి ఇవ్వడానికి. అలానే కొన్ని డ్రై ఫ్రూట్ మిక్చర్స్ తీసుకున్నాం అనమాట. ఒక 3 ప్యాకెట్స్ తీసుకున్నాము. ఫ్యామిలీ ఇంట్లో వాళ్ళకి తినడానికి బాగుంటాయని. ఇవి సాల్టెడ్ ఉంటాయి అన్నమాట. సాల్ట్ డైరెక్ట్ తినేయచ్చు, బాగుంటాయి కూడా, చాలా టేస్టీగా ఉంటాయి. తింటూ కూర్చుంటే కనుక ఒక పావు కేజీ అయినా ఒకే సిట్టింగ్లో వేస్తాను. అండ్ మంచిగా కూడా బాగుంటుంది అనుకుంటా. 3 ప్యాకెట్స్ అది. అండ్ తర్వాత మళ్ళీ చాక్లెట్స్. అండ్ బేసిక్గా నేను కెనడా వచ్చాక చాలా లావ్ అయ్యాను. సో నా బ్లౌజెస్ అన్నీ లూజ్ అయిపోయాయి అనమాట, శారీస్ పైనవి. సో అవన్నీ రీసైజ్ చేయించుకున్నామని తీసుకెళ్తున్నాను. అవే శారీ బ్లౌజెస్ ఉన్నాయి. మర్చిపోతానని ఎప్పుడో బ్యాగ్లో ప్యాక్ చేసి పెట్టాను అనమాట. ఎందుకే తీసుకెళ్ళామని. ఫైనల్గా ఈరోజు తీసుకెళ్ళడానికి వచ్చింది అది. అండ్ దెన్ ఇవి షేవింగ్ చేసుకునేవి. షేవింగ్ ఇది ఉంటుంది కదా, ఎడ్జ్ వాళ్ళది. కాస్కోలో తీసుకున్నాము. 4 ప్యాక్ వచ్చింది. తక్కువనే, లైక్ $30 $25లో ఉండే. డాడీ కోసం అని తీసుకున్నాము 3 ప్యాకెట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి సెరల్ బార్స్ అనమాట. అన్ని డ్రై ఫ్రూట్స్ మిక్చర్ ఉంటుంది. మార్నింగ్ తింటే కనుక బ్రేక్ఫాస్ట్ లేకుండా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో ఇంట్లో వాళ్ళ కోసమని ఒక 2 ప్యాకెట్స్ తీసుకున్నాము. నేను ఇండియా వెళ్ళి ఆల్మోస్ట్ 3.5 years అయింది. సో నేను ప్యాకింగ్ ఎలా చేయాలో కూడా మర్చిపోయాను. ఇప్పుడు అంతా కొత్తగా ఉంది. అన్ని ఏం కొనాలి, ఎవరికి ఏం తీసుకోవాలి, ఇదంతా కన్ఫ్యూజన్లో ఉందన్నమాట. ఎవరికి బేసిక్గా ఏం తీసుకోవట్లేదు, ఇంట్లో ఓన్లీ మమ్మీ డాడీకే. సో ఇది వచ్చేసి షేవింగ్ అనమాట. డాడీకి బాగున్నాయని అన్నయ్య తీసుకున్నాడు. అండ్ ఇవి వచ్చేసి జస్ట్ ఏమన్నా సామాన్లు లైక్ పౌడర్ డబ్బా ఇట్లాంటివి మమ్మీకి అనమాట. కావాలి అని అడిగింది. ఫస్ట్ టైం మా మమ్మీ నాకు ఏమైనా కావాలి అని అడిగింది అనమాట. ఇది ఫస్ట్ టైం ఆమె అడిగింది. సో అందుకోసమని ఒక 2 ప్యాకెట్స్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ బాడీ లోషన్స్ బాగుంటాయి. ఇది న్యూట్రోజీనా హైడ్రో బూస్ట్ అనమాట. నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను. చాలా స్మూత్గా ఉంటుంది స్కిన్. అండ్ ఇక్కడ ఎక్స్ట్రీమ్ డ్రైనెస్కి, వింటర్కి ఇది చాలా బాగా పనికొస్తుంది అనమాట. మీకు నాకు తెలిసి ఇండియాలో దొరుకుతుందో లేదో తెలియదు, బట్ చాలా బాగుంది. న్యూట్రోజీనా హైడ్రో బూస్ట్ అనమాట. 600 రూపీస్ అనుకుంటా. 600 to 1000 రూపీస్ ఉంటుంది. అంతకు మించి ఎక్కువ ఉండదు. కానీ చాలా బాడీకి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. నాకు చాలా ఇట్లా స్కిన్ అంతా డ్రై అయిపోతుంది వింటర్ వస్తే. ఇది మాత్రం చాలా యూస్ఫుల్ ఉంటుంది. మీకు మీరు ఏదైనా చూస్తుంటే కనుక న్యూట్రోజీనా వాడండి, చాలా బాగుంటుంది. తక్కువ కూడా ఐ థింక్. బట్ ఎంతైనా సరే 1000 రూపీస్కి వర్త్ అనిపిస్తుంది. స్కిన్ చాలా ఇంపార్టెంట్ కదా, చాలా డ్రై అయిపోతుంటాయి. అందుకోసమని అదొక 2 తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇది నేను యాక్చువల్గా ఆన్లైన్లో చూసాను అనమాట. ఫుట్ అదే మడాలు పగిలిపోయినాయి అంటారు కదా, దానికి ఇది పెట్టుకొని మసాజ్ చేసుకుంటే కనుక ఆ డెడ్ సెల్స్ అంతా పోతుంది అనమాట. సో మా మదర్కి చాలా ప్రాబ్లం ఉంది ఎప్పటి నుంచో. ఎన్ని క్రీమ్స్ వాడినా ఏం ఉపయోగం లేదనమాట. సరే ఇది కూడా ట్రై చేద్దాము ఒకసారి ఏమవుతుందా అని ఇది తీసుకుందాం మమ్మీ కోసం. ఐ హోప్ ఇట్ వర్క్స్. యూజ్ చేసాక ఎట్లుందో మీకు చెప్తాను. అండ్ ఎలా యూజ్ చేయాలో కూడా వీడియో తీసి పెడతాను. నేను ఇది వచ్చేసి షీన్లో ఆర్డర్ చేశాను. తక్కువకే వచ్చింది. మేబీ ఒక $10 పడినట్టుంది. 600 రూపీస్. మనకి ఇండియాలో కూడా దొరుకుతుంది నాకు తెలిసి ఆన్లైన్లో. నెక్స్ట్ షూస్, పూమా షూస్, పూమా సాక్స్ అనమాట. యాక్చువల్గా ఎంత కొన్నామో గుర్తులేదు, బట్ కాస్కోలోనమాట. బండిల్ కొంటే తక్కువకి వస్తుంది. ఇంకా వింటర్ ఇండియాలో కూడా బాగా ఎక్కువైంది, టెంపరేచర్స్ చాలా పడిపోతున్నాయని అన్నయ్య ఒక ప్యాక్ తీసుకున్నాడు ఇంట్లో వాళ్ళ కోసము.
వాళ్ళకి అసలు కొనుక్కోవాలి వాడాలి అని గుర్తుండదు. మన కోసం అంటే కనుక పేరెంట్స్ ఎన్నైనా కొంటారు, కానీ వాళ్ళకి వాళ్ళు కొనుక్కోవాలంటే ఏమీ కొనరు అనమాట. అందుకోసమని గుర్తుపెట్టుకొని ఒక్కొక్కటి కొనుక్కుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ ఇది ఒక జాకెట్ కొన్నాము మా ఫాదర్కి. ఏం కావాలి అని అడిగితే ఇది కావాలి అని వాళ్ళు అసలు నోట్ అనమాట రానే రాదనమాట. ఏం కొనాలి అని చాలా కన్ఫ్యూజన్లో ఉంటాము. ఇంకేదైనా నచ్చితే కనుక అలా తీసేసుకుంటాం అనమాట. సో దట్ వాళ్ళకి నచ్చుతుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది అండర్ ఆర్మర్ది ఒక షర్ట్ కొన్నాము. ఇది వచ్చేసి 3000 రూపీస్ పడినట్టుంది, కానీ కలర్ చాలా నచ్చింది, అందుకోసం తీసుకున్నాను. మా డాడీకి కూడా చాలా బాగా సెట్ అవుతుంది అనిపించింది. బాగుంది కదా కలర్, డిఫరెంట్ కలర్, ఆలివ్ కలర్. సో అది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక స్వెట్ షర్ట్ అనమాట. జస్ట్ ఎక్కడికైనా ట్రిప్స్కి కొంచెం కోల్డ్ ప్లేసెస్కి వెళ్తే కనుక బాగుంటుంది అని చెప్పి. సో ఇది కలర్ బాగుంది, మా అన్నయ్య సెలెక్షన్, నాకు కూడా నచ్చింది చూసాక తీసుకున్నాము. ఇది కూడా వచ్చేసి అండర్ ఆర్మర్లోనే తీసుకున్నాము. మోస్ట్లీ అండర్ ఆర్మర్లో మనకి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి ప్రైజెస్, అండ్ కాస్కోలో అయితే కనుక ది బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ అనమాట. బట్ కలెక్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది, మనం చూసి ఎత్తుక్కొని తెచ్చుకోవాలి. కాస్కోలో అయితే అండర్ ఆర్మర్లో మనకి నచ్చినవి దొరుకుతాయి, బాగుంటాయి, అండ్ ప్రైస్ ఈజ్ లైక్ మోడరేట్, మరి హోల్సేల్ ఉండదు, అలానే హై ప్రైజెస్ ఉండదు. అండ్ అండర్ ఆర్మర్కి వెళ్తే దొరకదు, ఇది అవుట్లెట్స్కి వెళ్తేనే దొరుకుతుంది ఇది తక్కువలో ప్రైజెస్. అండ్ తర్వాత వచ్చేసి నేను వెళ్తున్నాను, నాకు ఏం తీసుకెళ్ళకుండా ఎట్లా, అందుకని 2 ప్యాంట్స్ తీసుకున్నాను నేను కూడా ఇవి కూడా కాస్కోలోనే తీసుకున్నాను, ట్రావెల్కి బాగుంటాయి అని 2 కలర్స్ తీసుకున్నాను. ఇదన్నమాట. ఇక్కడికి బ్యాగ్ ఫుల్ అయిపోయింది. సెకండ్ బ్యాగ్ మళ్ళీ ఇంకేం పెడుతున్నానో చూడండి. లెట్స్ టేక్ ఎ బ్రేక్. సో బ్రేక్ అయిపోయింది, సెకండ్ బ్యాగ్ అనమాట, రెడీగా ఉన్నాం. సో ఫస్ట్ వచ్చేసి నేను కొన్ని బట్టలు తీసుకెళ్ళాలి. నేను 21 days అంటే 3 weeks ఉంటున్నా. సో ఆబ్వియస్లీ బట్టలు కావాలి కదా, షార్ట్స్ అవి ఇవి పెట్టుకుంటున్నాను. షార్ట్స్, ప్యాంట్, ఇవన్నీ కొత్తవి ఏం కాదు, అన్నీ పాతవే. ఒక 2 డ్రెస్సెస్ పెట్టుకున్నా. యాక్చువల్గా నేను పెళ్ళికి వెళ్తున్నా, సో మోస్ట్లీ అవసరం రావు, బట్ ఫ్రెండ్స్ని వాళ్ళకి కలవడానికి వెళ్ళినప్పుడు కావాల్సి వస్తుంది కదా అని కొన్ని డ్రెస్సెస్. ఆల్మోస్ట్ 3 years అయిపోయింది కదా, నా మెజర్మెంట్స్ అన్నీ చేంజ్ అయిపోయాయి, అండ్ అక్కడ ఉన్న బట్టలు ఏవి నాకు సరిపోవు నాకు తెలిసి ఇప్పుడు. సో యా, అందుకోసమని కొన్ని డ్రెస్సెస్ తీసుకెళ్తున్నా. అండ్ యా, షర్ట్స్ మళ్ళీ రిటర్న్ రావాలి కదా, అందుకోసం షాపింగ్ చేసే టైం ఉంటుందో లేదో అని చెప్పి ఇక్కడి నుంచే కొన్ని బట్టలు తీసుకొని పోతున్నాం అనమాట. స్వెట్ షర్ట్, లైన్ షర్ట్, ఓకే. కొన్ని మాయిశ్చరైజర్స్ తీసుకెళ్తున్నా బాత్ అండ్ బాడీ వర్క్స్లో. కొంచెం డిస్కౌంట్లో వస్తే కనుక చాలా తక్కువకి వస్తాయి, లైక్ $4కే వచ్చేస్తుంది ఒక్కొక్కటి. ఇది ఎప్పుడో కొన్నాను. అండ్ దెన్ ఇది వచ్చేసి క్యాండిల్, చాలా బాగుంటుంది. సందీప్ మా అన్నయ్య తెచ్చాడు ఎక్కడి నుంచో, స్టోర్ అని తెలీదు. సో మా మమ్మీ క్యాండిల్స్ కావాలి అని అడిగింది, అది కూడా ఒకసారి చెప్పింది అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ షూస్ వేసుకొని వెళ్ళాలి కంట్రీస్లో ట్రావెలింగ్ కంటే. ఇంకా చెప్పులు అక్కడ వెళ్ళాక మళ్ళీ అక్కడ ఉండవు కదా, తెలిసిందే కదా, 3 years అంటే ఎక్కడ ఉంటాయి చెప్పండి. అండ్ ఇది వచ్చేసి నా బ్యాగ్, టోట్ బ్యాగ్, టెడ్ బేకర్ది, నాకు చాలా ఇష్టంగా కొనుక్కున్నాను, బాగుంది కదా. ఇది తీసుకెళ్తున్నాను అంటే రిటర్న్ వచ్చేటప్పుడు అవసరమైతే పర్సనల్ బ్యాగేజ్ ఎక్కువ సామాన్లు పెట్టుకొని రావచ్చు. ఇక్కడి నుంచి అంటే ఎక్కువ లగేజ్ ఉండదు, బట్ అక్కడి నుంచి ఉంటుంది కదా. అండ్ ఇవి వచ్చేసి నా ఫ్రెండ్, నేను కూడా తీసుకెళ్తున్నాను కదా, తను కూడా పంపించింది వాళ్ళ తమ్ముడికి అని. అండ్ ఇంకా కొన్ని చాక్లెట్స్ అది పంపించింది, ఇంకేదో చాక్లెట్స్ అది కొన్నాయి వాళ్ళ తమ్ముడికి. సో బేసిక్గా అవన్నీ చాక్లెట్స్. ఇంకా మొత్తం చాక్లెట్సే, ఇవే 300 అనమాట. మూడు వచ్చేసి మాయిశ్చరైజర్లు, మిగిలినవన్నీ చాక్లెట్స్ తమ్ముడు కోసమని. సో మొత్తం ఇట్స్ బ్యాగ్.
మనం ఎందుకు డిస్టర్బ్ చేయడం, ఇలానే పెట్టేద్దాం. కానీ ప్లేస్ చేయాలన్నమాట. ఇప్పుడు అన్నీ ఒక సైడ్ పెట్టేస్తాం. సో బేసిక్గా ఇండియాకి వెళ్ళేటప్పుడు ఎవరికన్నా ఏమన్నా కావాలా అని అడిగితే ఎవరు ఏమొద్దు అని చెప్తారు ఇంట్లో. అలా అని ఖాళీగా వెళ్తేనేమో పాపం అనిపిస్తుంది కదా, ఏం తీసుకెళ్ళకుండా ఇన్ని ఇయర్స్ తర్వాత వెళ్తుంటే. అందుకోసమని ఏదో ఒకటి తీసుకెళ్ళాలి, కానీ ఏం తీసుకెళ్ళాలో తెలియదు అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రైట్నర్, ఇంకా హెయిర్ డ్రైయర్ కూడా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి మా మమ్మీ లిప్ బామ్ అడిగారు. ఇది లిప్ బామ్ టారిడన్, కొరియన్ స్కిన్ కేర్లో ఇది కూడా ఒక పార్ట్ అనమాట. చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్ అందరికీ నేను ఇది రికమెండ్ చేశాను అండ్ అందరు ఇదే వాడుతున్నారు. చాలా అంటే చాలా బాగుంది ఇదన్నమాట. సో ఇది కూడా ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. జస్ట్ ఇంకా నా స్కిన్ కేర్ పెట్టుకోవాలి. స్కిన్ కేర్ ఈరోజు పెట్టుకోలేము కాబట్టి వెళ్ళే రోజు అనమాట స్కిన్ కేర్. అండ్ ఆ తర్వాత వచ్చేసి నా బ్రష్ ఇవి పెట్టుకోవాలి అంతే. ఇంకా ఐఎమ్ రెడీ టు గో అనమాట. ఫుల్ అయిపోయింది. అదండి నా ప్యాకింగ్ కష్టాలు.